హాయ్ ఫ్రెండ్స్, మేము కార్తీక మాసం కదా తోట భోజనాలకు వచ్చాము అందరమును. ఇది కలయిక ఆహ్వానం పలుకుతున్నారు శుభ ప్రాంగణం. ఇక్కడ సంవత్సరం వీళ్ళు చేస్తారు, చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే చేతికి బ్యాచ్లు కడుతున్నారు, ఆడవాళ్ళకి వేరేగా మగవాళ్ళకి వేరేగా. ఎందుకంటే భోజనాలు చేసేటప్పుడు అంతా వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎక్కువ జనం అయిపోతారు, వేళల్లో వస్తున్నారని రెడ్ కలరు, గ్రీన్ కలరు, పసుపు కలర్ అలా కట్టారు. ఎవరు ఏ కలర్ వేసుకుంటే భోజనాలు అక్కడికి వెళ్ళాలి, అక్కడ పెట్టారనమాట. అలాగా ఇక్కడ మధ్యలో శివలింగం పెట్టారు, ఈ చుట్టూను దీపాలు పెట్టారు. అందరూ వచ్చి ఇక్కడ దండం పెట్టుకొని ఇప్పుడు లోపలికి వెళ్తున్నారు. ఇది కొబ్బరి తోట అన్నమాట, చుట్టూ చాలా బాగున్నది, చాలా ఎకరాలు ఉన్నదన్నమాట. ఇక్కడ ఆడుకోవడానికి అన్నీని పెట్టారనమాట ఈ స్థలం. ఇలాగా ఇంకో తోటలోకి వెళ్ళాలి, అక్కడ ఉసిరి చెట్టు, తులసి చెట్టుకి పూజ పెట్టారు. ఆ లైన్లో లోపలికి వెళ్తున్నాము, ఇంకో తోట అనమాట ఇది. లోపల ఇక్కడంతా పూజ చేసుకుంటున్నారు అందరూ, ఆడవాళ్ళు అందరూ వచ్చి. ఈ ఉసిరికాయలు, నూనె, కొబ్బరికాయలు అన్నీ కూడా వాళ్ళే అక్కడ రెడీగా పెట్టారు. అవి తీసుకొని మనం చేసుకొని రావడమే. ఇక్కడ గోమాత కూడా ఉన్నది, గోమాతకు కూడా పూజ చేసుకుంటున్నారు. అందరూ అక్కడ ఉన్న సామాన్లతో చేసుకుంటున్నారు, కొంతమంది పట్టుకెళ్ళి చేసుకుంటున్నారు. నేను ఇంటికాడ నుంచి తెచ్చి ఒత్తిలయ్యి వెలిగించాను అనమాట. ఇక్కడ కూడా ఈ తోట చుట్టూ తోట మధ్యలో ఖాళీ స్థలం నుంచి ఇలా చేశారు, చాలా బాగుంది. చాలా సరదాగా ఉంది, చుట్టూ తోట ఉండి మధ్యలో ఖాళీ స్థలంలో ఇలా పూజ చేసుకోవడం. ఇక్కడంతా పూజ చేసేసుకొని ఇంకో పూజ సామాగ్రి ఇలాగా పెట్టారు. ఈ పక్కనే కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ, గంధము, ఒత్తులు, ఆగరత్తులు అన్నీ ఇలా పెట్టారు స్టేజీ మీద. అవి తీసుకొని ఎవరికాలు చేసుకుంటున్నారు. ఇక్కడ ఆడవాళ్ళందరూ వచ్చి ఇలా చాలా బాగా చేసుకున్నారు. ఇంకో ఇలాగ ఉన్నదనమాట చుట్టూ తోట. ఇలా మధ్యలో ఖాళీ స్థలం దారి పెట్టారనమాట. ఇలాగా ఇప్పుడు ఇలాగ బయటికి వెళ్ళి టిఫిన్ చేద్దాము, అక్కడ అంతా టిఫిన్ పెడుతున్నారు. ఇక్కడ మిరియాలు పొంగలి పెట్టారు, కట్టు పొంగలి, గారి, ఇడ్లీ, సాంబారు అన్నీ పెట్టారు. కాఫీ, టీ అన్నీ పెట్టారు. ఎవరికేం కావాలో అవి వేసుకొని తినడమే అన్నమాట. వాటర్ కూడా బాటిల్ వాటర్ ఇస్తున్నారు, చాలా బాగుంది. అసలు పెళ్ళి అంత గ్రాండ్గా చేస్తారో అంత గ్రాండ్గా చేశారు. 2023 కలయిక ఒక సంస్థ కాదు, ఒక సంకల్పం. గత అనుభవాన్ని పునాదిగా స్వీకరించి కలయిక గురించి మాట్లాడారు ఆయన. ఇక్కడ టిఫిన్ చేసి వచ్చేసాక ఇంకా మళ్ళీ ఈ పక్కనంతాను జామకాయలు అవన్నీ పెట్టారు తినడానికి, ఎవరికేం కావాలో అవి తింటున్నారు. ఇదంతా ఆడుకోవడానికి ఇలాగ ఒక్కొక్కరికి ఇలా గీసి పెట్టారు. ఇది కుర్చీలాట, అటు మగవాళ్ళ ఆటలు, ఇటు ఆడవాళ్ళ ఆటలని అన్నీ గీసి పెట్టేశారు రెడీగాను. కొంచెమేమో భోజనానికి ముందు ఆడిస్తున్నారు. ఇంకా పిల్లల్ని పరుగు పందాలు పెట్టారు. ఇలా ఆడపిల్లలనేమో గోనె సంచుల ఆట పెట్టారనమాట. కానీ చాలా సరదాగా అందరూ ఏ వయసు వాళ్ళకి ఆ వయసు పెట్టారు. 30 దాటిన వాళ్ళకి కుర్చీ ఆటలు అవి పెట్టారనమాట. చాలా జనం వచ్చారు, కానీ అందరికీ అన్నీ బాగా జరిగాయి, ఏమీ ఇబ్బంది లేదు. కుర్చీలాట చాలా జనం ఆడారు. ఆడవాళ్ళందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు.
ఇదేంటి కూర్చొని ఇలాగ బంతి విజిల్ వేసే వరకు ఆడుకోవాలి. విజిల్ ఎవరు వేసినప్పుడు బంతి ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు అవుట్ అనమాట. ఈ ఆటలోనే నేను నెగ్గాను, నాకు గిఫ్ట్ కూడా వచ్చింది. ఇంకో లాస్ట్కి ఇద్దరం ఉన్నాం అనమాట. ఫస్ట్, సెకండ్, థర్డ్ అని 3 గిఫ్ట్లు ఇస్తున్నారు. తర్వాత భోజనాలకు వెళ్ళాము. ఇగో భోజనాలు మాకు రెడ్ కట్టారు కదా బ్యాచ్, అందుకని మేము రెడ్లోకి వచ్చాము. ఈ రెడ్ బ్యాచ్ తర్వాత వైట్ ముసలి వాళ్ళకి కూర్చొని తిన్నాం అనమాట. తర్వాత ఇటు గ్రీను, బ్లూ అలా ఉన్నాయి. ఎవరికి ఏదంటే అటు వెళ్ళి తింటున్నారు. అందుకని బిజీగా లేకుండా చక్కగా వెళ్ళిన వాళ్ళందరికీ అప్పటికప్పుడు పెట్టుకొని తినేయడానికి ఖాళీగా ఉంటుంది. బిర్యానీ, పులిహార, అలాగే ఫ్రైలు, పచ్చళ్ళు అని చాలా వెరైటీలు పెట్టారు. ఇంకా చుట్టూ ఉంది, అటేమో బ్లూ పెట్టారు. ఇలాగ చాలా చోట్ల పెట్టారు, అందుకని ఖాళీగానే ఉంటుంది, వెళ్ళిన వెంటనే తినేయచ్చు. తర్వాత మళ్ళీ భోజనాలు అయిపోయాక మళ్ళీ ఆటలు మొదలు పెట్టారు. ఇదేంటంటే నెంబర్లు పెట్టారు, చుట్టూ తిరిగి విజిల్ వేసాక ఏ నెంబర్లో ఆగితే ఆ నెంబర్లో ఆగాలన్నమాట. ఈ మగవాళ్ళకేమో కొవ్వొత్తులు ఆరిపోకుండా పరిగెట్టాలి, ఈ ఆట పెట్టారనమాట. ఇంకా 30 లోపాలకు కూడా ఈ మళ్ళీ నెంబర్ల ఆట పెట్టారు. ఇప్పుడు కపిల్స్ని ఇలా వెనక పట్టుకొని పరిగెట్టమని పెట్టారు. ఇలా వెనక పట్టుకొని పరిగెట్టే ఆట. ఇటేమో మగవాళ్ళు, ఇటేమో ఆడవాళ్ళు తాడు లాగడం అనమాట. అలాగే చాలా ఆటలు పెట్టారు, చాలా బాగా ఎంజాయ్ చేశారు అందరూ. ఒకసారి మగవాళ్ళు నెగ్గారు, ఒకసారి ఆడవాళ్ళు నెగ్గారు అనమాట ఈ ఆటలోని. తర్వాత అందరూ గిఫ్ట్లు ఇస్తారు రమ్మని అనౌన్స్ చేశారు. అప్పుడు ఒక్కొక్కరిని పిలిచి పైకి గిఫ్ట్లు ఇస్తున్నారనమాట. ఇంకా అందరూ ఆడుకుంటున్నారు, కొందరు కూర్చుంటున్నారు, కొందరు వెళ్తున్నారు, అలాగ అందరూ ఉంటున్నారనమాట. అందరికి పిలిచి గిఫ్ట్లు ఇస్తున్నారు. వీళ్ళు ఏంటంటే కాలేజీ వాళ్ళు అనమాట. వీళ్ళందరూ వైట్ టీ షర్ట్ వేసుకున్న వాళ్ళందరూ అందరినీ ఆటలు ఆడిచ్చారు, చాలా బాగా ఆడిచ్చారు అని చెప్పేసి వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చారనమాట అందరూ. వాళ్ళందరూ నించొని ఫోటో తీశారు. ఈ కపిల్స్కి నెగ్గిన వాళ్ళందరికీ గిఫ్ట్లు ఇచ్చి ఒక ఫోజ్ ఇమ్మని చెప్తుంది అనమాట యాంకరు. అందుకని ఒక్కొక్కరు గిఫ్ట్ తీసుకొని ఒక్కొక్క స్టైల్ ఇస్తున్నారు. కొంతమంది ఇవ్వడానికి కూడా సిగ్గుపడుతున్నారనమాట. పిల్లలందరినీ కేక్ కోసారు, పెద్ద కేకు. ఆ కేక్ కోసినప్పుడు ఈ పిల్లలందరికీ పిలిచి ఇలా టోపీలు అవి ఇచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఫోటో తీశారనమాట. ఇప్పుడు సాయంత్రం అయినప్పుడు అందరికీ కేక్ పెట్టి పకోడీ ఇచ్చారు, టీ ఇచ్చారనమాట మళ్ళీ సాయంత్రం. అలాగా పెళ్ళిలో చేసినట్టు చాలా బాగా చేశారు. ఇంకా ఈ ఆటలు ఆడించిన కాలేజీ స్టూడెంట్స్ అంతా డ్యాన్స్ వేశారనమాట స్టేజీ మీద. చాలా బాగా వేశారు. యాంకర్ వాళ్ళు కూడా వేశారు డ్యాన్స్. తర్వాత మళ్ళీ అందరినీ గిఫ్ట్లకి పిలిచారనమాట. ఇంకా నాకు కూడా గిఫ్ట్ వచ్చింది, నేను కూడా రమ్మని పిలిచారు, వెళ్ళాను.
చాలా సరదాగా అనిపించింది. వాళ్ళు కాంగ్రెస్ చెప్పారు. వాళ్ళు చాలా సరదాగా ఉన్నది ఈ పిక్నిక్. ఇప్పుడు అందరూ గిఫ్ట్లు ఓపెన్ చేద్దామని మేము వెళ్ళిన వాళ్ళందరం గిఫ్ట్లు ఓపెన్ చేసాము. నాకు మిక్సర్ వచ్చింది, చిన్న జార. చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. ఇలా మా ఆడబడుసు వాళ్ళకేమో హాట్ బాక్సులు వచ్చాయి 2. చాలా బాగున్నాయి. గిఫ్ట్లన్నీ మంచివే ఇచ్చారు అందరికీ. మేము మా తోటికోడళ్ళ వాళ్ళకి వాచ్ వచ్చిందనమాట. వాచ్ కూడా చాలా బాగుంది. బెల్ట్లు విడిగా ఇచ్చారు. ఇది కార్తీక మాసం అంతా వచ్చి ఎంజాయ్ చేసాము. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాము. బాయ్ ఫ్రెండ్స్. తిన్నారా ఫ్రెండ్స్?